హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అందరూ ఎంతో ఇష్టపడే రుచికరమైన పావ్ బాజీ కర్రీ. దీనిని ఎంతో సులభంగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇప్పుడు పావ్ బాజీ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం రండి. 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 3 టమాటా, 1 క్యాప్సికమ్, కొత్తిమీర సరిపడా, పుదీనా సరిపడా. దీనికన్నా ముందు 2 కానీ 3 కానీ పెద్ద ఉల్లగడ్డలు తీసుకొని ఉడకబెట్టి పీల్ తీసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చెప్పిన వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2 to 3 స్పూన్స్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తరువాత అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి. పచ్చిమిరపకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులోకి 2 నుంచి 3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్ల పావ్ బాజీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా కలిసిన తర్వాత అందులోకి ఇందాక పోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా 1 కప్ వరకు నానబెట్టుకొని ఉడికించిన బఠానాలు వేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వాటిల్లో హాఫ్ వరకు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. కలిసిన దానిలో 1 మీడియం సైజ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. కూర కొంచెం ఉడుకుబడ్డాక అందులోకి ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డల్ని వేసి ఒకసారి కలబెట్టుకోవాలి. కలిసిన దానిలో స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేకపోతే పప్పుగుత్తితో కానీ స్మాష్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అయిన తర్వాత అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని పోసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ సరిపోయింది అనిపిస్తే పర్లేదు, మీకు సరిపోలేదు అని అనుకుంటే వాటర్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేవర్కి సరిపడా కస్తూరి మెథి వేసుకొని మూత పెట్టుకోవాలి.
ఇక్కడ 2 నుంచి 3 నిమిషాల దాకా ఉడికియాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి. కలిసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాల. మూత తీసి అందులోకి ఇందాక మిగిలి ఉన్న కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే పావ్ బాజీ రెసిపీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత దానిలో బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ వేసుకొని 2 పక్కల కాల్చుకోవాలి. ఇక్కడ నేను పావ్ బాజీ బ్రెడ్ కాకుండా మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఈ కర్రీ మిల్క్ బ్రెడ్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ని 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఈ బ్రెడ్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని బౌల్లోకి తీసుకొని వాటికి కాంబినేషన్గా ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకొని తింటుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి చేసుకొని తిని ఎంజాయ్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.